ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 8 సీజన్ 8లో రివ్యూస్ ఏంటిదంటే 13th సెకండ్ వీక్ ఎపిసోడ్ అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు నాగార్జున సార్ రేపు కంటెంట్స్ని ఏమని అడిగితే బాగుంటుంది, ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరి తాట తీయాలి, ఎవరితో సీరియస్గా మాట్లాడాలి, ఎవరితో క్లియర్గా కాపాడాలి, ఎవరిని ఇన్పుట్స్ ఇవ్వాలి, ఎవరికి అప్రిషియేట్ మైండ్ అండ్ షుడ్ ఇవ్వాలి. బాగా అడిగిన వాళ్ళకి కూడా డౌన్ అయ్యారు. అలా కాకుండా ఈ వీక్ ఎవరికి ఇవ్వాలి అప్రిషియేట్స్ అనేది పాయింట్స్ మాట్లాడుకుందాం. నాగార్జున సార్కు ఒక రిక్వెస్ట్ ఉంది. దాంతోపాటుగా రేపు నాగార్జున సార్ అడిగే చాయిస్ కూడా ఉన్నాయి. ఏం అడగాలి అవన్నీ క్లియర్గా మాట్లాడుతా విత్ ఎక్స్ప్రెషన్స్తో నాగార్జున సార్ ఇవి అడిగితే బాగుంటుంది అని నాగార్జున సార్ రేపు నిలబడతాడు. నేను కూర్చొని అడుగుతాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒక 20 మందిని పెడతారు. ఈ డైలాగ్స్ ఖచ్చితంగా. సో ఫస్ట్ నాకు సార్ని అడగాల్సినవి మాట్లాడుకుందాం. అన్నీ ఇంపార్టెంట్వి. దీంట్లో ఏమైనా యాడ్ చేయాల్సినవి ఉంటే చేస్తాను ఖచ్చితంగా. మీరందరూ ఈ వీడియో అందరూ చూస్తుంటారు. ఎక్కడి దాకా చేరాలో అక్కడి దాకా చేరుతాయి. దేర్ ఈజ్ నో డౌట్. ఫస్ట్ నామినేషన్ గురించి మాట్లాడతాను. నాకు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఏంటంటే నిఖిల్ సెల్ఫ్ నామినేషన్ అనేది నువ్వు బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఎప్పుడు చూడలేదా? సెల్ఫ్ నామినేషన్స్ బిగ్ బాస్ ఒప్పుకుంటాడు అసలు? మరి సెల్ఫ్ నామినేషన్ అంటావు ఏంటి? నిఖిల్ నాకు అర్థం అస్సలు కావట్లేదు అనేసి నాగార్జున సార్ అడుగుతా. నాగార్జున సార్ అవకాశం ఉంది, అడగాలి కూడా. నామినేషన్ అంటావు, తర్వాత ఇద్దరిని నామినేషన్ చేయమంటే ఇద్దరిని ఫ్రెండ్స్ నామినేట్ చేస్తావు. ఆ రీజన్స్ అంటావు, అవి కూడా సరిగ్గా లేవు. అవి అడగాల, కానీ పర్మిషన్ బాగుంది కాబట్టి ఈ వారం అడగవచ్చు. ఒక్కసారి నాగార్జున సార్ గారిని బాస్ టీమ్ ఎలా ఉంటారు అనే పర్మిషన్ ఫిక్స్లో ఉంటారు. చిన్న నెగిటివ్స్ నెగ్లిజిబుల్ చేస్తారు. పాతాళంలోకి పడిపోయిన తర్వాత కానీ అడిగే ఛాయిస్ కూడా ఉంది. అడిగితే ఈక్వల్గా ఉంటుంది. కొంచెం అందరినీ క్వశ్చన్ చేసే ఫీలింగ్ వస్తుంది. అండ్ నిఖిల్ని అప్రిషియేట్ చేయాలి ఏంటి అనేది, అప్రిషియేట్ ఎవరెవరిని చేయాలి, ఏమని చేయాలి, చేయమని ఏ విధంగా అప్రిషియేషన్ చేయాలి అనేది ఆ పాయింట్స్ కూడా రాసుకున్నాను. దాని గురించి మాట్లాడతాను క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య అన్నని అడగాల్సిన సిచ్యుయేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆదిత్య అన్నని ఏమని అడగాలి అంటే, ఆదిత్య నీకు కూడా గుర్తుంది కదా, లేదా శేఖర్ భాష పక్కన కూర్చోబెట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావు భాష నేను ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తాను. భాష స్ట్రాంగ్ కంటెంట్స్ని అస్సలు నామినేట్ చేయను. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెంట్స్ని నేను నామినేషన్ చేస్తే ఎవరితో అడుగుదాం? ఇక్కడి వరకు స్ట్రాంగ్ కంటెంట్స్తో ఫైట్ చేయాలి అనేసరికి అడిగారు. ఇదొకటి అడగాలి, స్ట్రాంగ్ కంటెంట్స్ ఫైట్ చేయాలి అని అన్న. నువ్వు అభయ్ని నామినేట్ చేసేటప్పుడు స్ట్రాంగ్ కంటెంట్ నేను టైటిల్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అడిగావు. అలాంటప్పుడు అభయ్ని ఎందుకు స్ట్రాంగ్ చేసి చెప్పి నామినేషన్లో చేసావు? శేఖర్ భాషతో చెప్పింది ఏంది? నామినేషన్ చెయ్యను ఈ సీజన్లో, నేను చూడు 2-3 వారాలు చూస్తే నీకు అర్థమవుతుంది అని అడిగావు కదా. ఇలా ఎందుకు చేసావు? దానికి
నీకు పొందం లేదు. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి 2 ఆదిత్య నువ్వు అన్న మాట ఇంకొకటి కూడా ఉంది. ఫిజికల్ టాస్క్లో నాకు 50 ఇయర్స్ ఉంది. ఫిజికల్ టాస్క్ నేను అడిగాను అని శేఖర్ భాషతో అదే కన్వర్షన్స్తో సో ప్రాబ్లం నేను ఆడాలో అంత ఆడతాను, కానీ ఫిజికల్ టాస్క్లో నేను సరిగ్గా ఆడను అనేసి అనగానే శేఖర్ భాష కూడా నాతో అంటే అన్నావు కానీ ఊరిలో అనమాకు బాగోదు అని అన్న తర్వాత ఇదంతా బాగానే ఉంది అన్నావు. మొన్న టాస్క్లో ఫిజికల్ వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు నిన్ను పంపించలేదు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా మీ టీం మీద చీఫ్ మీద భయంకరమైనగా పడ్డావు. అందరి మాట్లాడేసావు, దాని గురించి నువ్వేం చెప్పవు. ఆ ఫిజికల్ టాస్క్ ఆడానే, ఫిజికల్ టాస్క్ ఎలా ఆడగలవు, నువ్వు ఆడగలుగుతున్నానని నీకు నమ్మకం ఉందా? దేనికి పొందం లేదు, రెండింటికి పొందనలేదు. నామినేషన్లో అట్లా చేస్తావు నువ్వు టాస్క్లో, నేను ఆడలేదు. ఏంటి సంబంధం లేదు అసలు. కానీ నీ ఒపీనియన్ చెప్పమని అడిగితే బాగుంటుంది. ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు హౌస్ మేట్స్లో షేక్ అయ్యి ఓ అని చూస్తున్నావు. ఆ 4 పాయింట్స్ అడిగితే ఎవరికి ఏం అనిపించదు. టాస్క్ వచ్చేటప్పుడు నాకు ఒకేసారిగా అడుగుతారు, నా అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటివి అడిగితే ఓహో అని గమనిస్తారు. ఇంకొకటి కూడా అడగాలి. ఆదిత్య అంతా బాగానే ఉంది సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే చీఫ్తో డైరెక్ట్గా మాట్లాడాలి, కానీ చీఫ్గా అందరి దగ్గరికి పోయి మాట్లాడతావు. చీఫ్ని కూడా అడగాలి, ఏంటి ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం, చీఫ్ని క్వశ్చన్ చేయి. నీకు 50 ఏళ్ళు అంటావు, 80 ఏళ్ళు పెద్దోడివి అంటావు. ఇవన్నీ చీఫ్ దగ్గరనే క్వశ్చన్ చేయొచ్చు కదా. అందరిని ఎందుకు అడుగుతావు, నువ్వు డైరెక్ట్గా మాట్లాడలేవా అని అడిగితే బాగుంటుంది. ఇదొక్కటి. నెక్స్ట్ నాగమణికంట, ఏమయ్యా నా లడ్డు గురించి నామినేట్ చేస్తావా, ఏంటయ్యా నా నామినేషన్ రీజన్స్ అని అడుగుతారు. అడిగే ఛాయిస్ ఉంది. ఆ తర్వాత అదే టైంలో నాబిల్ టవల్ ఆరేసుకుంటున్నాడు. నామినేషన్ కళ్ళు సోపు మీద నామినేషన్ కాదయ్యా, నువ్వు మహా అయితే పద్ధతి కాదు, బిగ్ బాస్ రూల్స్ అని చెప్పొచ్చు, కానీ ఇంకేమీ లేదా ఈ వారం మొత్తం మీద నువ్వు ఈ కంటెంట్స్లో నెగిటివ్ ఏ పాజిటివే నువ్వు గ్రహించలేదా? అది ఒకటి నువ్వు గమనించగలవా? నువ్వు ఇద్దరు అనేసి రీజన్స్ గురించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ వీక్లో నువ్వు పప్పు నామినేషన్ అంటావు, మొన్న లడ్డు అంటారు, ఇవాళ టవల్ అంటారు. ఏందయ్యా ఈ నామినేషన్ రీజన్స్? ఒకవేళ అడిగే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా గారి ఓవర్ యాక్షన్ గురించి అడిగే ఛాయిస్ వెరీ గుడ్ అడగండి. ఎందుకంటే అడగకపోతే నేను ఇందాక కెరియర్లో కథం అని చెప్పాను, కథం అని చెప్పారు చూసారా. వాళ్ళని అడగకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం విన్నర్ అనుకొని వచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా నాకు నాగార్జున సార్ ఏమి అనలేదు అంటే మనం విన్నర్, ట్రోఫీకి ఒకరు ఇంచుమించు దూరంలో ఉన్నాం. ఆల్రెడీ ఒక ఏలు ఇంకా గట్టిగా పట్టుకోవడమే బాకీ అని ఫీల్ అయ్యి ఇక రెచ్చిపోయే ఛాయిస్ కూడా ఉంది. బిగ్ బాస్ ఒకసారి ఇదే కావాలా అదే కావాలి, వీళ్ళు రెచ్చిపోవాలి అనుకుంటే వీళ్ళకి ఏం ఇన్పుట్స్ ఇవ్వకుండా అనేసి వదిలేయవచ్చు కూడా. ఒకసారి లేదా న్యూట్రల్ సోనియా ఇంకా బాగా ఆడాలమ్మా, ఏంటమ్మా కింద పడడం ఏమైనా అయిందా, ఏం అవ్వలేదా, ఓకే అమ్మా అనేసి అడిగి సైలెంట్గా ఇంకొంచెం ఆడాలమ్మా అంత సరిపోద్ది అనేసి అవకాశం కూడా ఉంది. వాళ్ళ నుంచి భయంకరమైన స్టాప్ కావాలి, ఇంకా రెచ్చగొట్టాలి అనుకుంటే వాళ్ళు ఇంకా అలా కూడా అంటారు.
మనం ఏం చేయలేం. అప్పుడు మన వాళ్ళ కెరియర్‌కి డేంజర్ ఎందుకంటారో తెలుసా? హ్యూమర్ ఏమవుతుంది? రెచ్చిపోయే కొద్దీ ఎక్కువ నెగెటివ్ అవుతూ ఉంటారు. అనవసరంగా వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటది. యాక్చువల్‌గా ఇదొకటేంటంటే, దాంట్లో కూడా ఆడాల్సిన క్వెషన్ ఏంటంటే, వెరీ నెస్టివ్. ఒకసారి డీల్ చేస్తారు. డీల్ చేయాలి కూడా. అంటే ఏంటంటే, విష్ణుప్రియతో అమ్మ నేను లాస్ట్ వీకే మాట్లాడాను కాదమ్మా! ఆ జోకులు అన్నారు. ఆ అమ్మాయి పుణ్యశ్రీ అనడం తప్ప అని అన్నాడు. అక్కడి వరకు అమ్మాయిది తప్పు. తర్వాత నువ్వు నోరు అమ్మ ఎందుకంటే ఎంత వీకెస్ట్ అమ్మ. నువ్వు వాళ్ళ ఫ్యామిలీ విష్ణుప్రియ మీ మదర్ గురించి ఏంటమ్మా? మీ మదర్ ఏమైంది? ఈ మధ్యలో మీ మదర్ చనిపోయారు అని విన్నాను. దాని గురించి అని అడిగే అవకాశం ఉంది. అప్పుడు విష్ణుప్రియ ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందో చెప్తే అవకాశం ఉంది. ఆటోమేటిక్‌గా సోనియా సారీ చెప్తుంది. చాయిస్ మదర్ లేదు. ఇప్పుడు ఏమవుతుందమ్మా నీకు? చూసేవాళ్ళు లేరేమో, నీకు ఫ్యామిలీ లేదేమో అన్నట్టుగా అంటే ఆ అమ్మాయికి నిజంగానే చూసేవాళ్ళు అమ్మాయికి ఎంత బాధ అనిపించింది. సోనియా నీకు అనిపించినట్టే కదా ఆ మాటలు మాట్లాడొచ్చా? సోనియా ఇంకొకటి నువ్వు లా చేశాను అన్నావు. జనాల్ని ఉద్ధరించడానికి లేడీస్‌కి హెల్ప్ చేస్తాం. ఎవరికైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనే ఉద్దేశంతో నువ్వు చేశాను అన్నాను అని విష్ణుప్రియతో చెప్పావు. చూసాం. అలాంటి నువ్వు విష్ణుప్రియ గురించి అట్లా మాట్లాడడం విష్ణుప్రియ ఆ బ్లౌజ్ విషయంలో ఆ నిఖిల్ అబ్బాయికి డిస్కంఫర్టబుల్‌గా అలా బట్టలు లేకుండా పక్కన కూర్చొని మాట్లాడడం ఆదిత్య బ్లౌజ్ వేసుకొని ఉన్నప్పుడు చూడడానికి చూశారు. ఆ తర్వాత ఫీల్ అయ్యారు అనేసే మాటలు ఎవరికైతే డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారో అబ్బాయిలు అనేసి చెప్పింది. ఈ మాట పదే పదే చెప్తే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదమ్మా. ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు అనుకున్న నువ్వే ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చూడరా? సోనియా ప్లీజ్ అమ్మా ఇవి వద్దు, డ్రాగ్ చేసుకోవద్దమ్మా. సోనియా ప్లీజ్ ఓకేనా? సారీ చెప్పండి ఇద్దరు అనేసి దీని క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వెరీ నెస్టివ్ ఇష్యూని ఓవర్ డ్రాగ్ చేసే అవకాశం లేదు. ఇలా క్లోజ్ చేస్తే బెటర్. సోనియా విష్ణుప్రియకి సార్ చెప్పేస్తే టూ గుడ్ అనుకున్నది. నాకు సార్ అలా అడిగితే బాగుంటుంది. సార్ ఎంతవరకు అడుగుతారు లేదా ఎపిసోడ్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఈ పాయింట్స్కి మీకు ఏమైనా యాడ్ చేయాలి అనిపిస్తే యాడ్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి వదులుతాం, బాణాలు వదిలినట్టు వదులుతాం. తర్వాత సోనియాతో ఇంకా మాట్లాడవచ్చు.